నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. హైబ్రిడ్ వర్చువల్ విధానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆత్మకూరు రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ స్థాయిల కన్వీనర్లు, నాయకులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడుని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని టీడీపీ ఖ్యాతిని చాటి చెప్పాలని మంత్రి ఆనం దిశానిర్దేశం చేశారు. మహానాడు ప్రారంభం. మన క్లస్టర్కి ఏది సెంటర్ అని డిసైడ్ చేస్తారో ఆ సెంటర్కి 9 గంటలకంతా పోయి జెండా వందనం చేసి మా తెలుగు తల్లి పాటను పెట్టి దాని తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగేటువంటి మహానాడు కార్యక్రమాన్నంతా స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ వారు అక్కడి నుంచి ఆ స్క్రీన్లో ఫలానా క్లస్టర్ నంబర్ 5, 6 లేకుంటే ఆత్మకూరు లేకుంటే ఆత్మకూరు రూరల్ అని అడిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఆ స్క్రీన్లో మనం అడిగినప్పుడు మనం కూడా ఈ స్క్రీన్లో ఇక్కడి నుంచి వాళ్ళకి కనపడుతున్నాం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కనపడుతూనే ఉంటాం. దానికి ఆ విధంగా ఇక్కడి నుంచి కెమెరా పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ కెమెరాలో వాళ్ళు మనకు కనపడడం జరుగుతుంది. ఈ రివర్సబుల్ టెక్నాలజీని ఈ దఫా వాడుతున్నారు. ఇప్పటి వరకు మనం వీడియో కాన్ఫరెన్స్ అంటే సీఎం గారు చెప్పేదే వింటున్నాం, చూస్తున్నాం. ఇక్కడి నుంచి మనం చెప్పేది కూడా వాళ్ళు వినేదానికి వాళ్ళ టెక్నాలజీని మారిన రోజుల్లో ఈ కొత్త టెక్నాలజీని వాడబోతుంది. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇది జరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం బహుశా 12:30, 1 గంట అప్పుడు లంచ్ బ్రేక్ ఇస్తారు. ఒక 45 నిమిషాల్లో, గంట. లంచ్ బ్రేక్లో కూడా మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి భోజనం చేయాలి. ఆ భోజనం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత మళ్ళా 2 గంటల నుంచి 5 గంటల వరకు మహానాడు సభ జరుగుతుంది.